గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిన హామీలు, గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు చేసిన తీర్మానాలు ఏమైనాయో అర్థం కాని పరిస్థితిలో నెట్టబడ్డాయి. నేను సిరిసిల్ల కేంద్రంగా ప్రెస్ మీట్ పెడుతున్నాను కనుక గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారికి అనాథల సంక్షేమం మీద కొన్ని విషయాలను గుర్తు చేయడానికి ఇక్కడ వచ్చాను. సరిగ్గా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారు 7 సంవత్సరాల 7 నెలల 14 రోజుల ముందు 7 సంవత్సరాల 7 నెలల 14 రోజుల ముందు తల్లిదండ్రులను కోల్పోయిన తల్లిదండ్రులు ఎవరో తెలియని పిల్లల విద్యా వసతిని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా అనాథాశ్రయాలు ప్రతి జిల్లాకు ఒకటి ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేశారు. జూన్ 23, 2015 అనాథల సంక్షేమంపై జరిగిన సమీక్షలో స్పష్టం చేశాడు. అదే సమయంలో అనాథలకు ప్రత్యేకంగా రిజర్వేషన్ కల్పించే అంశం కూడా పరిశీలిస్తామని వాగ్దానం చేశారు. అనాథల జీవితాలను అధ్యయనం చేయడానికి అనాథాశ్రమాలను కూడా సందర్శిస్తారని కూడా చెప్పాడు. ఈ మూడిట్లో ఏ ఒక్కటి ఇంతవరకు అమలు జరగలేదు. జిల్లాకు ఒక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ ఏర్పాటు చేస్తామన్న మాట అమలు కాలేదు. అనాథలను వాళ్ళకు దిక్కు ఎవరు లేరని, మానవ అక్రమ రవాణా జరుగుతుందని, అక్రమ రవాణాకు పాల్పడే వాళ్ళ పట్ల కఠిన చట్టాలు తీసుకొస్తామని ముందు పీడీ యాక్ట్ పెట్టి భవిష్యత్తులో ఇట్లా జరగకుండా చూస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అది కూడా తీర్మానంలో ఉన్నది. అంటే అనాథలే అక్రమ రవాణా గురవుతున్నారనే విషయం నిర్ధారణకు వచ్చిన తర్వాతనే వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెడతాం, అక్రమ రవాణాకు పాల్పడే వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెడతామని చెప్పి తీర్మానాలు ఉంటే, మరి తీర్మానం చేసి సంవత్సరం గడిచినా కూడా మరి ఎక్కడ కూడా ఈ పీడీ యాక్ట్ అక్రమ రవాణాకు పాల్పడుతున్న వాళ్ళ మీద పెట్టలేదు అనే విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తున్నా. అట్లనే ఇప్పటి వరకు అనాథాశ్రమాలను ఎవరైతే నిర్వహిస్తున్నారో వాటన్నిటినీ ప్రభుత్వ పరిధిలోకి తీసుకొస్తామని చెప్పి కూడా మంత్రివర్గ ఉపసంఘం తీర్మానం చేసింది. ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావడం ద్వారా ఆ అనాథాశ్రమాలకు మెరుగైన వసతులు కల్పించడానికి అవకాశం ఉంటుందని తీర్మానంలో పేర్కొన్నది. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క అనాథాశ్రమాన్ని ప్రభుత్వం పరిధిలోకి తీసుకోలేదనే విషయం కూడా గుర్తు చేస్తున్నాను నేను. మేము మొన్న జనవరి 30న హైదరాబాదులో అనాథల అరిగోస పేరుతో దీక్ష చేసినప్పుడు కేసీఆర్ గారు హామీ ఇచ్చి 7 సంవత్సరాల 7 నెలల 7 రోజులకు మేము ఇందిరా పార్కులో దీక్ష చేస్తున్నప్పుడు ఒక అనాథాశ్రమం నుంచి వచ్చిన ఒక అబ్బాయి ఆయన మాట్లాడుతూ, ఎవరన్నా దాతలు మా అనాథాశ్రమంకి వచ్చి భోజనం పెడితే మేము తింటున్నాం, దాతలు రాని రోజు మేము ఉపవాసం ఉంటున్నామని చెప్పి ఏడుస్తూ చెప్పిన మాట, దాతలు వచ్చిన రోజు మేము కొంత తింటున్నాం, దాతలు రాని రోజు మేము ఉపవాసాలు పంటున్నామని చెప్పి ఆ అబ్బాయి
ఏడుస్తూ మాట్లాడడంతో దీక్షలో పాల్గొన్న వందలాది మంది పిల్లలు ఏడిచారు. అదే సమయంలో దీక్షకు మద్దతుకు వచ్చిన వేలాది మంది ప్రజలు కూడా ఏడ్చారు. ఇవాళ మనది ధనిక రాష్ట్రం అని మనమే చెప్తూ, దేశానికి ఆదర్శమని చెప్పి మనమే చెప్తూ, దేశానికి ఆదర్శమయ్యే విధంగా ఎన్నో సంక్షేమాలు తీసుకొచ్చినామని మనమే చెప్తూ, మరి అనాథ బిడ్డలకు ఇచ్చిన హామీలు ఒక్కటి అమలు చేయకపోవడం అంటే మనం దేశానికి ఆదర్శం అవుతున్నామా లేదా అనాథలను పట్టించుకోకుండా విస్మరిస్తున్నామా అనేది కేటీఆర్ గారు గుర్తించాల్సిందిగా, గౌరవ ముఖ్యమంత్రి గారు గుర్తించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నేను కేసీఆర్ గారు అనాథలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు జరగలేదు. 1 సంవత్సరం 28 రోజుల క్రితం ఇచ్చిన హామీ, 1 సంవత్సరం 28 రోజులకి ఇచ్చిన హామీ, కేటీఆర్ గారు ఇచ్చిన హామీ కూడా ఇందులో ఏ ఒక్కటి అమలు కాలేదు. వాళ్ళ అనాథల పట్ల ఇంత నిర్లక్ష్యం మంచిది కాదని గుర్తు చేస్తున్నాను నేను. అనాథల పట్ల ఇంత నిర్లక్ష్యం మంచిది కాదని గుర్తు చేస్తున్నాను నేను. ఇవాళ మీరే రైతు బంధు పథకాన్ని దేశానికి ఆదర్శం అని చెప్పి, మీరే రైతు బంధు పథకాన్ని దేశానికి ఆదర్శం అని చెప్పి మీకై మీరు గొప్పలు చెప్పుకుంటుండ్రు. పేద రైతులకు రైతు బంధు ఇస్తే మేము స్వాగతిస్తాం, కానీ మంత్రి మల్లారెడ్డి లాంటి వాళ్ళకు 100 ఎకరాలు ఉండబడే భూస్వాములకు, అట్లాంటి వందలాది ఎకరాలు ఉండబడే భూస్వాములకు మీరు రైతు బంధు ఇవ్వడం ద్వారా 100 కోట్ల రూపాయలు భూస్వాములకు మీరు ప్రజల ధనాన్ని దారదత్తం చేసుకుంటూ వస్తున్నారు. భూస్వాములకు రైతు బంధు ఇవ్వడం కంటే అనాథలను ఆదుకోవడం మీద దృష్టి పెట్టాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను నేను. రైతు బంధు పథకం పేద రైతులకు వర్తింపజేయాలి, కానీ వందలాది ఎకరాలున్న భూస్వాములకు కాదనే విషయాన్ని గుర్తు చేస్తూ, అనాథల సంక్షేమం పట్ల ఇప్పటికైనా ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే కేసీఆర్ గారు అన్నదాని ప్రకారంగా ప్రతి జిల్లాకు ఒక గురుకుల పాఠశాల, 5% రిజర్వేషన్లు కేసీఆర్ అన్నదాని ప్రకారం వెంటనే అమలు జరగకపోతే, కేటీఆర్ గారు అన్నదాని ప్రకారంగా నిజంగా ఆయనకు అనాథల పట్ల నిజమైన ప్రేమ ఉంటే, ప్రస్తుతం శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి, మీరే దేశానికి ఆదర్శమయ్యే విధంగా చట్టం తీసుకొస్తామని చెప్పి తీర్మానం చేశారు. మీకు నిజంగా చేసిన తీర్మానమే చిత్తశుద్ధి ఉంటే, లేదా అనాథల సంక్షేమం పట్ల మీకు నిజంగా అభిమానం ఉంటే, గౌరవం ఉంటే, ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే అనాథల సంక్షేమ చట్టాన్ని తీసుకురావాల్సిందిగా, అది దేశానికి ఆదర్శమయ్యే విధంగా చట్టాన్ని రూపకల్పన చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను నేను. అట్లనే స్మార్ట్ కార్డు లేకపోవడం వల్ల వాళ్ళకు చదువు ముందుకు సాగడానికి దారితీయలేదు. కాబట్టి మీరు ఇస్తారన్న స్మార్ట్ కార్డులు వెంటనే ఇవ్వాలని, అనాథాశ్రమాలు నిర్వహిస్తున్న వాటిని వెంటనే ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావాలని, అనాథలను అక్రమ రవాణాకు పాల్పడుతున్న వాళ్ళ పట్ల వెంటనే కఠినమైన చట్టాలు తీసుకొచ్చి ఎక్కడా అట్లాంటి అక్రమ రవాణా జరగకుండా చూడాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ, ఈ విషయంలో ముఖ్యమంత్రి ఇచ్చిన మాటకు కట్టుబడి లేకపోతే, కేటీఆర్ గారు హామీలకు దిక్కు లేకపోతే ఖచ్చితంగా అనాథల పట్ల మా పోరాటాన్ని ఉధృతం చేస్తాం. అందులో భాగంగా ఖచ్చితంగా గజ్వేల్కు సంబంధించిన నియోజకవర్గంలో 2 అమ్మాయిల బాధలు చూసే నేను హామీ ఇచ్చిందని చెప్పి కేసీఆర్ గారు చెప్పారు. గజ్వేల్ నియోజకవర్గంలో 2 అమ్మాయిల అనాథల జీవిత గాథను చూసే నేను అనాథల కోసం ఈ నిర్ణయం తీసుకొని చెప్పాడు. కాబట్టి అనాథల సంక్షేమం పట్ల ముందుకు రాకపోతే, ఇచ్చిన మాట అమలు కాకపోతే, అటు ముఖ్యమంత్రి నియోజకవర్గంలో మేము దీక్షలకు దిగుతాం, అదే సమయంలో కేటీఆర్ గారి నియోజకవర్గంలో సిరిసిల్లలో కూడా దీక్షలకు దిగుతాం. తండ్రి కొడుకులు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని చెప్పి మేము కోరుతూ, అనాథల సంక్షేమం కోసం ఈ నెల 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనాథల అరిగోస దీక్షల పేరుతో మా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామనే విషయం కూడా నేను స్పష్టం చేస్తూ, ఈ విషయంలో అనాథల సంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వంపై ఖచ్చితంగా ప్రతిపక్షాలు కూడా
అనాథల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అనాథలకు అండగా నిలబడే విధంగా ముందుకు రావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ప్రతిపక్ష పార్టీలన్నింటికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను, గుర్తు చేస్తున్నాను.